ఒకప్పుడు అమ్మాయిల్ని టార్గెట్ చేసేవాళ్ళు అబ్బాయిలు. అందం, డబ్బు ఉన్న అమ్మాయిల్ని టార్గెట్ చేసి ప్రేమ పేరుతో వలలో వేసుకొని మోసం చేశాడంటూ అమ్మాయిలు పోలీసులను ఆశ్రయిస్తుంటారు. ప్రేమ, పెళ్లి పేరుతో తమను చీట్ చేశాడని, తమ వద్ద ఉన్న బంగారం, వెండి, నగదు వంటివి దోచుకొని తమను రోడ్డు మీద వదిలేశాడంటూ బాధిత యువతులు బోరున విలపించే వార్తలు అనేకం చూశాం. అలా ఇద్దరు, ముగ్గురు కాదు, పదుల సంఖ్యలో అమ్మాయిల్ని చీట్ చేసిన ఎంతో మంది నిత్య పెళ్లి కొడుకుల్ని పట్టుకున్నారు పోలీసులు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. మోసం చేయడంలో అబ్బాయిలే కాదు, యువతులు కూడా 6 ఆకులు ఎక్కువే చదువుకున్నారు. వాళ్ళు కూడా నిత్య పెళ్లి కూతుర్లుగా మారి యువకుల్ని చీట్ చేస్తున్నారు. తాజాగా యువకులని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతుర్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా ఆమె కోసం గాలిస్తున్న పోలీసులకు ఉత్తరాఖండ్ లో కనిపించింది. వెంటనే ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వెనుక పెద్ద ముఠానే ఉందని గుర్తించారు. ముజఫర్ నగర్ జైలుకు తరలించి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో ఆమెకు HIV పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె చేతిలో వాంఛనకు గురైన యువకుల కోసం వెతుకులాడుతున్నారు. ఆమెతో శారీరకంగా సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా టెస్ట్ రిపోర్ట్స్ చూసిన ఖాకీలకు షాక్ తగిలినంత పనైంది. HIV పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఉత్తరాఖండ్లోని US నగర్ జిల్లాలోని నివసిస్తున్నారు. 20 ఏళ్ల మహిళ యూపీ ఉత్తరాఖండ్లలో పెళ్లి పేరుతో పలువురిని చీట్ చేసింది. ఒకరికి తెలియకుండా మరొకరిని దొంగ పెళ్లి చేసుకొని నగదుతో ఉడాయించేది. విషయం ఎట్టకేలకు పోలీసులకు తెలియటంతో యూపీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ముజఫర్ నగర్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు యాంటీ వైరల్ థెరపీ తీసుకుంటుంది. కాగా ఈ ప్రకటనతో 2 రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే ఆమెతో శారీరక సంబంధాలను పెట్టుకున్న కుర్రాళ్లు సైతం వణికిపోతున్నారు. ఆమె ఉత్తరాఖండ్, యూపీలోని యువకులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 3 యువకులతో లైంగిక చర్యల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. యువతి తల్లితో సహా 7 సభ్యులు ఈ ముఠాలో భాగమని, ఇప్పటి వరకు 5 పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో తేలింది. కానీ పోలీసులు ఈ సంఖ్య ఎక్కువే ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇతర బాధితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. అలాగే గుర్తించిన 3 బాధితులకు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేపట్టగా 3కి HIV పాజిటివ్ అని తేలిందట. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.